సో అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండబోతుంది. సో మరి జూబ్లీహిల్స్ గెలుపుతోటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకెళ్ళబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు 17వ తారీఖున క్యాబినెట్లో స్థానిక సంస్థ ఎన్నికల గురించి డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఓకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అది గోపీనాథ్ గారి అన్ఫార్చునేట్ డెత్ వల్ల జరిగింది. దానికి స్థానిక సంస్థ ఎన్నికలకి ఏం లింక్ లేదు. కానీ ఇప్పుడు 17th క్యాబినెట్లో ఒక డిస్కషన్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్ గురించి కూడా నిర్ణయం తీసుకుంటాం. సో అంటే చివరికి ఏం తెలుసు అంటే ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిళ్ళు, మీరు మీకు చెప్పిన పథకాలు కావచ్చు, మీరు చెప్పిన హామీలు కావచ్చు, అనేకవి చెప్పడం జరిగింది. సో కొన్ని చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. సో మరి ఎట్లా ఉండబోతుంది రాబోయే 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ అభివృద్ధి దిశగా ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే కంటోన్మెంట్లో హామీ ఇచ్చింది ప్రభుత్వం ఏం అమలు చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు సవాల్ విసురుతాను. సో అదే దిశగా మరి జూబ్లీహిల్స్లో అభివృద్ధి ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజులలో? రాష్ట్రం మొత్తం 119 కాన్స్టిట్యున్సీలు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీతో సహా అభివృద్ధిలో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి మా పూర్తి నమ్మకం, విశ్వాసం.